హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సహారా బాధితులను ఆదుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో బాధితుల మహాధర్నా చేశారు. ఈ ధర్నాకి సహారా ఖాతాదారులు, ఏజెంట్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ధర్నాలో భాగంగా స్థానిక దేవీబొమ్మ కూడల్లో మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు సిఐటియు నాయకులు. ఈరోజు దేశవ్యాప్తంగా సహారా బాధితులు గత 12 సంవత్సరాల నుండి కూడా మా డబ్బులు మాకు ఇప్పించండి మహాప్రభు అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అడుగుతున్నప్పటికీ ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ చేస్తామని చెప్పడం తప్ప వీళ్ళకు 1 రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఖాతాదారులు ఎవరు రావట్లేదని చెప్పేసి పచ్చి అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా చెప్పడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. దీన్ని సహారా బాధితుల కమిటీ తీవ్రంగా ఖండిస్తామన్నది. మేము ఇప్పటికైనా సిద్ధం, రెడీగా ఉన్నాం. కానీ వీళ్ళ కోర్టులు పెట్టి, తప్పుడు పద్ధతులు పెట్టి, సంతకం లేదనో, కామా లేదనో, పురుషం లేదనో, మీకు సంబంధం లేదనో రకరకాల పేర్లతోని ఎవరికి రూపాయి ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారు. అడుగుతుంటే ఎవరైనా గట్టి కడితే వాళ్ళకి నిర్బంధం పెడుతున్నారు. కాబట్టి ఈవేళ దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది సహారా బాధితులు ఉన్నారు. మరి ఈ జిల్లాలో సుమారు 2 లక్షల మంది వరకు ఇక్కడ ఉన్నారు. ఈ చుట్టుపక్కల జిల్లాలు శ్రీకాకుళం కావచ్చు, అటు మన్యం పార్వతీపురం కావచ్చు, ఇటు విశాఖపట్నం కావచ్చు, మొత్తం ఇక్కడ కూడా గత 2 నెలల నుండి జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వాన్ని చేమకుట్టినట్టు కూడా లేదు. ఇవన్నీ పేదలు వీళ్ళందరూ, ఎవరు డబ్బులున్న కాదు. వీళ్ళందరికీ ఏదో పిల్లల పెళ్లికి పనికి వస్తాయనో, ఏదో కథా కార్యక్రమం పనికి వస్తాయనో, ఒక ఆపదకు పనికి వస్తాయనో ఈ డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు అడుగుతుంటే నీకు 5 ఏళ్ళు పూర్తయింది, ఇంకొక 5 ఏళ్ళు రెన్యువల్ చేయడం, ఇంకొక 5 ఏళ్ళు రెన్యువల్ చేయడం తప్ప ఎవరికి రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు డిపాజిట్ చేసింది నాకు టైంకి నాకు ఇవ్వాలి తప్ప నీవేమో రెన్యువల్ చేస్తుంటే ఇచ్చే ఉద్దేశమా, ఇవ్వబోయే ఉద్దేశమా? తీరా వచ్చేసరికి ప్రజలను తప్పుదారి పట్టించి, పార్లమెంట్ తప్పుదారి పట్టించి ఈ రోజేమో మేము ఇష్టం తీసుకోవడం లేదని చెప్పేసి నంగనాచి కబుర్లు ఆడుతున్నారు. కాబట్టి ఇవాళ ఈ 13 కోట్ల మంది భారతదేశంలో ఉన్నాళ్ళు. వీళ్ళు తలుచుకుంటే వీళ్ళ కుటుంబాలు అంతా కలిపితే 52 కోట్ల మంది భారతదేశం మొత్తం పోయిన కుటుంబాలు, ఖాతాదారులందరూ కలిపి 50 అంటే 1/3 జనం వీళ్ళే ఉన్నారు. కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి, అమిత్ షా కొరికి కూడా హెచ్చరించబోతున్నాం. రానున్న కాలంలో ఈ ఖాతాదారులకి, ఏజెంట్లకి న్యాయం జరగకపోతే ఈ సహారా బాధితుల పోరాట కమిటీ ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం, అన్ని రాష్ట్రాల్లో కదిలిస్తాం, కూడగడతాం. ఖచ్చితంగా మీకు పేదల మీద అభిమానం ఉంటే మీ పేదలను ఓటేస్తే మీకు అధికారం వచ్చింది. మీకు అధికారం ఇచ్చినందుకు వీళ్ళకి మంచి చేస్తారా, వీళ్ళు ముంచుతారా? వీళ్ళు ముంచే కార్యక్రమం చేస్తున్నారు. మంచి చేసేది మీ దగ్గర కనబడలేదు. మంచి చేయకపోతే, ఖాతాదారులకు ఆదుకోకపోతే, ఖాతాదారు డబ్బులు ఇవ్వకపోతే ఈ ఉద్యమం ఎక్కడ ఆగదు. దేశవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మొదలైంది. మొత్తం రాష్ట్రం ఎంత అవుతుంది, దేశం ఎంత అవుతుంది, ఉత్తరాదిలో జరిగింది. ఇక ముందు కూడా దక్షిణాది, ఉత్తరాది అంతా కలిపి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి మోడీ గారికి, అమిత్ షాకి హెచ్చరిక చేస్తున్నాం. సేమ్ టైం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఇవాళ మోడీ గారు బంధువులు కలిసి ఉన్నారు, కూటమి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇది వెనకబడి ఉంది. రాష్ట్రం అందరూ ఉత్తరాంధ్ర బాగా వెనకబడి ఉన్నాయి. వీళ్ళందరూ పేదలు, ఈ డబ్బులన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు చదువు చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారికి చెప్పి, అమిత్ షా గారికి చెప్పి వెంటనే ఈ పేమెంట్లు ఇవ్వాలి. ఇవాళ లక్షలాది, కోట్లాది రూపాయలు యాజమాన్యం దగ్గర ఉన్నాయి. డబ్బులు లేకపోవడం లేదు, ఆస్తులు ఉన్నాయి. కాబట్టి మీకు ఎందుకు మొహమాటం? ఖచ్చితంగా యాజమాన్యం మీద చర్యలు తీసుకొని ఖాతాదారులకి ఏకమొత్తంలో ఒకేసారి డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేయలేని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి మీ ద్వారా ఈ పాలకులకి హెచ్చరిస్తా ఉంది.